శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 43వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో మనం పూర్వపాఠంలో 20 శ్లోకాల వరకు 21 శ్లోకాల వరకు చెప్పుకోవడం జరిగింది. నేడు చెప్పుకోబోయేటువంటి అంశంలో బలరామకృష్ణులిద్దరు కూడా మల్లరంగంలోకి ప్రవేశించడం, అక్కడ చాణూర ముత్యకులిద్దరు కూడా వారిని ఆహ్వానించడం జరుగుతున్నది. మీరిద్దరూ మల్ల యోధులని చెప్పి మా మహారాజు గారు ఇక్కడికి ఆహ్వానించారు, కాబట్టి వచ్చి మాతో యుద్ధం చేయండి అని చెప్పి చాణూరు ముచ్చకులు ఇద్దరు కూడా ఆహ్వానిస్తున్నారు. ఆ ఆహ్వానించేటువంటి విధానము, స్వామివారు వారికి చెప్పినటువంటి సమాధానము ఎలా ఉన్నాయనేటువంటిది ఈ అధ్యాయం చివరిలో 10 శ్లోకాలలో వివరించడం జరిగింది. ఇప్పటిదాకానేమన్నా ఈ అధ్యాయం మొదటి 20 శ్లోకాలలో కోలయాపీఠం అనేటువంటి మదించినటువంటి ఏనుగును సంహరించి స్వామివారు దాని యొక్క దంతాన్ని పీకి ఎంతో లీలగా ఆయన భుజం మీద వేసుకుంటూ రంగస్థలంలోకి ప్రవేశిస్తుంటే ఆ పౌరులందరూ కూడా ఆశ్చర్యంగా ఈ పిల్లవాడిని చూడటం జరిగింది. అద్భుతంగా ఏమనుకుంటున్నారు అంటే, ఇతడేనా పోతన్ని చంపింది అంటూ ఆ కృష్ణ పరమాత్ముడి యొక్క బాల్య లీలలన్నీ కూడా పౌరులు స్మరించుకుంటూ ఆయన్ని ఆస్వాదించారు. ఇంకా ఆయన యొక్క అద్భుతమైనటువంటి లీలల్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటూ వాళ్ళు విన్నటువంటివి, వాళ్ళు చూసినటువంటి సన్నివేశాలన్నీ ఆ మధురానగర పుర ప్రజలందరూ కూడా గుర్తు చేసుకుంటూ ఆనందిస్తున్నారు. ముందుగా భగవత్స్మరణ చేసుకుని ఈ ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. 21వ శ్లోకం ప్రవచనం ప్రారంభమైంది. 21. పిబంత ఇవ చక్షుర్భ్యాం లిహంత ఇవ జిహ్వయా జిఘ్రంత ఇవ నాసాభ్యాం శ్లిష్యంత ఇవ బాహుభిః. ఇంతవరకు మనం చెప్పుకున్నాం పూర్వపటం. ప్రజలు, జానపదులు, నాగరికులు వీళ్ళందరూ కూడా పరమాత్ముణ్ణి వాళ్ళ యొక్క నేత్రములనేటువంటి పాత్ర ద్వారా జురుతున్నారట, ఆస్వాదిస్తున్నారు. వారి యొక్క రసన జ్ఞానేంద్రియాలన్నీ కూడా ఆయన మీదే వశీకరణం అయిపోయి ఉన్నాయి. ఊచుః పరస్పరం తే వై యథాదృష్టం యథాశ్రుతం తద్రూప గుణ మాధుర్య ప్రాగల్భ్య స్మారితా ఇవ. ఊచుః పరస్పరం తే, వాళ్ళందరూ కూడా పరస్పరం ఊచుః, పక్క వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారట. యథాదృష్టం యథాశ్రుతం, వాళ్ళు విన్నది విన్నట్టు, కన్నది కన్నట్టుగా. యథాశ్రుతం, ఏ విధంగా అయితే పరమాత్ముడి గురించి చిన్నప్పుడు విన్నారో, ఏ విధంగా అయితే చూశారో, కొంతమంది యాదవ వీరులు చూసిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, విన్న వాళ్ళు చెప్పుకుంటున్నారు. దేని గురించి? తద్రూప గుణ మాధుర్య ప్రాగల్భ్య స్మారిత ఇవ. స్వామివారి యొక్క రూపము, వారి యొక్క గుణములు, గుణగణములు, మాధుర్యమైనటువంటి చక్కటి వాగ్ధాటి, ఆయన యొక్క ప్రాగల్భ్యం, సామర్థ్యము, ఆయన యొక్క సామర్థ్యం, శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి, అన్నిటిని గురించి స్మరిస్తూ ఉన్నారట ప్రజలు, నాగరికులు. అంటూ వీళ్ళిద్దరే కదా శ్రీ మహావిష్ణువు యొక్క అవతార పురుషులైనటువంటి వాళ్ళు. వసుదేవుని యొక్క నివాసంలో అలా దిగి వచ్చి జన్మించినటువంటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం వీళ్ళే కదా అనుకుంటూ, ఏతౌ భగవత సాక్షాత్ హరేర్నారాయణస్య హి అవతీర్ణాభిహాంసేన వసుదేవస్య వేష్మని. లాస్ట్ పదం, చివరి పదం వేష్మ అంటే నివాసము, వేష్మము అంటే నివాసము. వసుదేవస్య వేష్మని గృహము, వసుదేవుని యొక్క ఇంటిలో, వసుదేవుని గృహంలో అవతరించినటువంటి మహాపురుషుడు ఈయనే కదా. అవతీర్ణౌ ఇహ అంశేన, ఇహ అంటే ఈ లోకంలో, భగవంతుడు ఈ మానవావతారంలో ఇదిగో ఈ పరమాత్ముడు కృష్ణ పరమాత్ముడి యొక్క బలరాముడి యొక్క అంశలో జన్మించినటువంటి మహాపురుషులు
ఏతౌ 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 అంటే వీరిద్దరే కదా. ఎవరు వీరిద్దరు? సాక్షాత్ హరే నారాయణస్య హి, సాక్షాత్ స్వయంగా శ్రీమన్నారాయణుడి యొక్క అంశ అవతార పురుషులైనటువంటి వాళ్ళు. అటు బలరాముడు గాను ఇటు శ్రీకృష్ణ పరమాత్ముడు గాను దిగి వచ్చినటువంటి అవతార పురుషుడు వీళ్ళే కదా అని చెప్పి పౌరులందరూ అనుకుంటున్నారట. ఎక్కడ జన్మించారంటే వసుదేవుని యొక్క గృహంలో జన్మించినటువంటి పుణ్య పురుషుడు, అవతార పురుషుడు. అట్లాంటి వీళ్ళు దేవకీదేవికి జన్మించి కారాగారంలో జన్మించి అక్కడి నుంచి నందగోకులంలో పెరిగి పెద్దవాళ్ళైనటువంటి స్వరూపాలు వీరే కదా అనుకుంటూ ఇక అక్కడి నుంచి బాల్యంలో చేసినటువంటి లీలని 2-3 శ్లోకాలను గుర్తు చేసుకుంటున్నారు పౌరులందరూ. ఏష వైకిల దేవక్యాం జాతో నీతశ్చ గోకులం. నీతశ్చ అనే పదం ఉంది చూసారా? నీత అంటే కొనిపోబడిన వాడు, తీసుకువెళ్ళబడినటువంటి వాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకువెళ్ళబడ్డాడు? దేవక్యాం జాతః, దేవకీదేవి యొక్క గర్భంలో కారాగారంలో జన్మించబడి అక్కడి నుంచి ఎక్కడికి తీసుకువెళ్ళబడ్డాడు? గోకులం నీతః, రేపల్ల అయినటువంటి ఆ గోకులం ఏదైతే ఉందో సాక్షాత్తు నంద గోకులానికి తీసుకువెళ్ళబడినటువంటి పిల్లవాడు ఇతరే కదా. ఎవరు తీసుకువెళ్ళారు చిన్నప్పుడు? వసుదేవుడు. ఆయన ఆ వసుదేవుడు హృదయానికి హత్తుకుని ఆ పిల్లవాడిని అలా పిల్లవాడు ఆ చెరసాలలో తలుపులు వాటంతట అవే తలుచుకుంటే కంసుడి యొక్క అనుచరులు నిద్రాణమైపోయి మత్తెక్కి మదించి అలా నిద్రాణమై ఉంటే ఆ చక్కటి ఆదిశేషుడు పడగలు విప్పి ఆ స్వామికి చక్కగా పడగలు పడుతూ ఉంటే యమునా నది అలా తోవ ఇస్తే అలా లోపల నుంచి వెళ్లి కారాగారం దగ్గర నుంచి వెళ్లి యమునను దాటి ఆ బృందావనంలో ఆ వనంలో రేపల్లలో గోకులంలో పడుకోబెట్టి వచ్చాడు. ఏషవై కిలా, ఇతగాడే కదా, ఈ పిల్లవాడే కదా అదమ్మా అనుకుంటూ వాళ్ళల్లో వాళ్ళు చూసి ఆశ్చర్యపోతున్నారు. ఏషవై కిల దేవక్యాం జాతః, జాతః అంటే జన్మించినటువంటి వాడు, నీతః అంటే కొనిపోబడిన వాడు, తీసుకువెళ్ళబడిన వాడు. కాలమేతం వసన్ గూఢో వవృధే నందవేష్మని. పై శ్లోకంలో ఏమనిచ్చారు? వసుదేవస్య వేష్మని. ఇక్కడ ఏమనిచ్చారు? నందవేష్మని. వసుదేవుని ఇంటిలో జన్మించిన వాడు కారాగృహంలో. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకువెళ్ళబడ్డాడు? నందుడి యొక్క గృహంలో పెంచబడినటువంటి నంద యశోదల దగ్గర పెరిగినటువంటి పిల్లవాడు ఇతనే కదా. వవృధే అనే పదానికి అర్థం వృద్ధి పొందుట, పెరుగుట. వృద్ధి, వవృధి అంటే వృద్ధి పొందుట, పెరుగుట. పెరిగి పెద్దవాడైనటువంటి పిల్లవాడు. ఎలా పెరిగాట ఈ పిల్లవాడు అంటే పక్కనే ఓ పదం పెట్టారు, గూఢో వసన్ వవృధే నందవేష్మని. కాలమేతం వసన్ గూఢ, ఇంతకాలము ఈ పిల్లవాడు ఎలా పెరిగాడు? గూఢంగా పెరిగాడు, రహస్యంగా పెరిగి రహస్యంగా ఉంటూ అలా పెంచి పెద్ద చేసి భావించబడినటువంటి వాడు. చూసారా మరి? పరమాత్ముడు కూడా పుట్టడమే కారాగారంలో పుట్టాడు, పెరగటం కూడా గూఢంగా రహస్యంగా పెరిగాడు, ఎవరికి తెలియకుండా. ఆయన సమయం వచ్చేటప్పటికి అప్పుడు అవతారం ఆ కంసుడి దగ్గర ఇప్పుడు తన యొక్క విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. కాలమేతం వసన్ గూఢ, ఇంతకాలం గూఢంగా పెరిగి చేయవలసినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలన్నీ చూపించి ఆ లీలలు చూపించి నందుడి యొక్క గృహంలో రహస్యంగా పెంచబడినటువంటి పిల్లగాడు ఇతగాడే కదా. ఈ పిల్లవాడేనమ్మా పూతనని చంపింది అంటూ అక్కడి నుంచి ఏ ఏ అసురులు ఈ స్వామి వారి చేత హతమయ్యారు అనేటువంటిది 25వ శ్లోకంలో ఇస్తున్నారు. పూతనానేన నీతాంతం చక్రవాతశ్చ దానవః అర్జునౌ గుహ్యకః కేసీ యుద్ధేనుకోన్యే చ తద్విధాః. నీతా ప్లస్ అంతం, నీతాంతం అనే పదం ఉంది చూసారా? అంటే యముడి దగ్గరికి తీసుకువెళ్ళబడినటువంటి వాడు నీతాంతం అంటే వాళ్ళ అంతం చూసినటువంటి వాడు. అంతం, అంతం అంటే ఎండ్, సావు. వాళ్ళ సావు మూడింది ఈ చేతిలో. అట్లా యముడి దాకా తీసుకువెళ్ళాడు ఈ స్వామి. ఎవరెవరిని తీసుకువెళ్ళాడంటే ఈ లిస్ట్ ఇచ్చాడు, ఓ లిస్టు. ఆ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళందరూ యముడి దగ్గరికి ఈ మహానుభావుడి ద్వారానే వెళ్ళారు కదా. ఎంత సులభంగా వెళ్ళారో యముడి దగ్గరికి ఈ మహానుభావుడి చేత. పూతన అనేన నీతః, నీతః ఈయన పుట్టినటువంటి కొన్ని రోజులకే పూతన ఈ మహానుభావుడి చేత కొనిపోబడింది, తీసుకువెళ్ళబడింది. ఎక్కడికి? అంతం, అంతం నీతః అయిపోయింది, మోక్షం కలిగింది ఆవిడ. ఇంకోటి ఉన్నాడు, తర్వాతే వచ్చాడు చక్రవాతశ్చ దానవః, దానవ శ్రేష్ఠుడైనటువంటి చక్రవాతుడు. ఒక సుడిగాలి రూపంలో వచ్చాడు, చక్రం యొక్క ఆకారంలో వచ్చాడు, ఆ బండి ఆకారంలో వచ్చాడు, శకటాసురుడి రూపంలో వచ్చాడు ఓ పక్కన.
అలాగే పైన సుడిగాలి రూపంలో వచ్చాడు. ఆ తర్వాత ఇంకొకళ్ళు కొన్ని రోజుల్లోనే స్వామివారి అద్భుతమైనటువంటి లీల ద్వారా అర్జున వృక్షములు అంటారు వాటిని. అర్జునం అంటే ద్వివచనం. అర్జున వృక్షాలు రెండు పెద్దవి, కొన్ని వందల సంవత్సరాల నుంచి అలా పెరిగి పెద్దవైనటువంటి ఆ అర్జున వృక్షాలని, మద్ది చెట్టని కుబేరుడి యొక్క కుమారుడు నలకూబర మణిగ్రీవులు వాడు. నలకూబరుడు మణిగ్రీవుడు. అర్జునం అంటే అది ద్వివచనం. అంతేగాని మహాభారతంలో అర్జునుని తీసుకురాకూడదు ఇక్కడ. అర్జున వృక్షములు. అర్జున వృక్షాల రూపంలో ఉన్నటువంటి ఆ మద్ది చెట్ల రూపంలో పడిపోయినటువంటి కుబేరుడి యొక్క కుమారులైనటువంటి నలకూబర మణిగ్రీవులు ఇద్దరికీ కూడా మోక్షాన్ని కలిగించింది ఈ పిల్లవాడే కదమ్మా. గుహ్యక కేసీ హేనుకో అన్యేచ తద్విధా. ఎంతో మంది అన్యేచ తద్విధా, ఇంకా ఇట్లాగే ఎంతో మందిని మోక్షాన్ని కలిగించి యమలోకానికి పంపించినటువంటి వాళ్ళు ఎవరెవరు? గుహ్యకుడు. గుహ్యకుడు అంటే కుబేరుడి యొక్క అనుచరుడైనటువంటి వాడు పొగరెక్కి బలరామకృష్ణుతో ప్రవర్తించినటువంటి తీరుని కూడా అటువంటి ఆ సమయంలో వాడికి కూడా శిక్షించినటువంటి వాడు పరమాత్ముడు. కేసి అనేటువంటి రాక్షసుణ్ణి, ధేనుకాసురుడు అనేటువంటి రాక్షసుణ్ణి అన్యేచ తద్విదాహ, అలాంటి అసురుల్ని చాలా మందిని దునుమామి సంహరించి ఆ తర్వాత వాళ్ళని ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపించినటువంటి మహానుభావులు వీళ్ళిద్దరే కదమ్మా అని చెప్పి అనుకుంటున్నారు. అనుకుంటుంటే ఇంకొంతమంది అంటున్నారు 26 శ్లోకంలో ఆయన లీలల్ని కొనియాడుతూ, గావః సపాల ఏతేన దావాగ్నే పరిమోచితా కాళియోదమితః సర్పః ఇంద్రశ్చ విమదః కృతః. గావః సపాల ఏతేన దావాగ్నే, గోవులని, గావః అంటే గోవులు బహువచనం, గౌహు గావౌ గావః అని సందం. గావః అంటే ఆవులు. సమస్తమైనటువంటి గో సంపదనంతా కాపాడాడమ్మా దావాగ్ని నుంచి. అంతేనా? గోవులు ఒకటే కాదు, సపాల ఆ గోవుల్ని రక్షించేటువంటి పాలకులు ఎవరైతే ఉంటారో గోపాలకులు, ఆ గోవులు పాలించే గోపాలకుల్ని అందరిని కూడా ఈ పరమాత్ముడే ఏతేన ఈ కృష్ణ పరమాత్ముడి చేత దావాగ్ని నుంచి రక్షించబడ్డారు. దావాగ్నే పరిమోచిత, భయంకరమైనటువంటి దావాగ్ని నుంచి రక్షించబడ్డారు. కాళీయుడు, విషాగ్ని జ్వాలను చిమ్మేటువంటి కాళీయుడి ద్వారా భయంకరమైనటువంటి ఆ యమునా నది జలాలంతా దూషితమైపోతూ ఉంటే కాళీయో దమిత సర్ప, భయంకరమైనటువంటి ఆ కాళీయ సర్పం యొక్క మదాన్ని అణిచి వేసినటువంటి వాడు. దమిత, దాన్ని మర్దించి దాని యొక్క మదాన్ని గర్వాన్ని మొత్తం అంతా అణగదొక్కినటువంటి వాడు ఈ పిల్లవాడే కదమ్మా. అయ్యో కాళీయ మర్దనం ఏమిటి, ఇంద్రుడికి గర్వభంగం చేసింది ఇతరే కదమ్మా అనుకున్నారు ఇంకొంతమంది. ఇంద్రశ్చ విమద కృత. విమద అనే పదంలో మదహ అనేది కనిపిస్తుంది. మదహ అంటే గర్వము. ఆ గర్వాన్ని విడిచివేసిన వాడు విమద. ఆ పొగరు, అహంకారము, గర్వాన్నంతా అనగదొక్కేసి ఇప్పుడుంది ఆ గర్వం, ఇప్పుడు ఏం లేదు, న్యూట్రల్గా వచ్చేసింది మొత్తం. ఆ ఇంద్రుడి యొక్క గర్వం అంతా జీరో. ఆ ఇంద్ర గర్వభంగాన్ని కలిగించినటువంటి వాడు ఇతడే కదమ్మా, ఇతగాడే కదా అనుకుంటున్నారు పౌరులందరూ కూడా. అయ్యో అంతేనా? ఇంకా ఉన్నాయండి. సప్తాహమేక హస్తేన ధృతోద్రి ప్రవరోమునా వర్షవాతాశనిభ్యశ్చ పరిత్రాతం చ గోకులం. సప్తాహం అంటే ఒక వారం రోజులు. సప్త అహం 7 రోజులు. 7 రోజులు నిరాటంకంగా ఒకే చేత్తో మొత్తం గోవర్ధనగిరి పర్వతాన్ని ధరించినటువంటి అద్రి ప్రవర. ఎట్లాంటి పర్వతం అది? అద్రి అంటే పర్వతము అన్నట్టు. అద్రి ప్రవర అంటే పర్వతాలలో ఉత్తమమైనటువంటి ప్రవరమైనటువంటి శ్రేష్టమైనటువంటి పర్వతాన్ని అమున ఈ పిల్లవాడి చేత, ఈ చిన్న పిల్లవాడి చేత, అమున అంటే ఇతగాడి చేత, ఈ శ్రీకృష్ణ పరమాత్ముడి చేతే కదమ్మా ధృత ధరించబడింది. 7 రోజులు ధరించాక ఈ పిల్లవాడేనా? సప్తాహమేక హస్తేన ధృత, ఒకే చేత్తో 7 రోజులు ఆ పర్వతాన్ని అలా నించోబెట్టాడు లీలగా. పైగా ఆ గోవర్ధనగిరిని కూడా అలా పైకి లేపి ఇంద్రుడు భయంకరమైనటువంటి వర్ష జ్వాలని కురిపిస్తూ ఉంటే వర్షవాతాశనిభ్యశ్చ పరిత్రాతం చ గోకులం. 7 రోజులు దాన్ని ధరించి మొత్తం సమస్తమైనటువంటి గోకులాన్ని, ఆ గోవులని, గోకుల వాసులని
జంతుజాలాన్ని సమస్తమైనటువంటి దాన్ని పరిత్రాతం. పరిత్రాతము అంటే రక్షించినవాడు, త్రాత అంటే రక్షకుడు, పరిత్రాతం అంటే రక్షించినటువంటి వాడు. దేని నుంచి రక్షించాడు ఈ పిల్లవాడంటే వర్షము నుంచి, వాతము అంటే గాలి నుంచి, భయంకరమైనటువంటి ఉరుములు పిడుగుల నుంచి, అశనిభ్యశ్చ, అశని అంటే ఉరుములు, పిడుగుపాట్లు, ఉరుములు మొదలైనటువంటి వాటి నుంచి, ఆ వర్షము నుంచి, భయంకరమైనటువంటి గాలి నుంచి రక్షించినటువంటి వాడు ఈ పిల్లవాడే కదమ్మా. అటువంటి ఆయన్ని మనం ఇప్పుడు దర్శించుకుంటున్నామంటే ఎంత అదృష్టం, ఎంత అదృష్టం అంటూ పొగుడుతూ ప్రశంసిస్తూ గోప్యస్. ఇంత అసలైనటువంటి సంగతి ఇంకా ఉందమ్మా. దాని తర్వాత ఇంకొంచెం పెద్దవాడు అయ్యాడో లేడు, గోపికలందరూ వశమైపోయారమ్మా. తర్వాత జరిగింది విషయం ఏంటి అనుకున్నావు? గోప్యో అస్య నిత్యముదిత హసిత ప్రేక్షణం ముఖం పశ్యంత్యో వివిధాం స్తాపాం తరంతి స్మాశ్రమం ముదా. ఈ మహానుభావుడి యొక్క ముఖారవిందాన్ని చూసి తరించి, అబ్బో గోపికలు ఇక వాళ్ళ యొక్క విరహ గీతాలు ఏం చెప్పమంటావు లేమ్మా. గోప్య అస్య, ఈ మహానుభావుడి యొక్క, ఈ కృష్ణ పరమాత్ముడి యొక్క అత్యద్భుతమైనటువంటి నిత్య ముదిత హసిత ప్రేక్షణం ముఖం. ఎట్లాంటి ముఖం స్వామివారిది? ఆనందకరమైనటువంటి చక్కటి హసిత ప్రేక్షణం, మందస్మితమైనటువంటి చిరునవ్వులతో కూడుకున్నటువంటిది, చక్కటి ముఖారవిందంతో కూడుకున్నటువంటి, అంతేకాకుండా ప్రేమాస్పదమైనటువంటి చూపులతో కూడుకుని ఉన్నటువంటి ఆయన ముఖారవిందాన్ని చూస్తూ నిత్యము వాళ్ళు స్వామివారిని చూస్తూ పశ్యంత్య అంటే చూస్తూ, స్వామివారి ఇటువంటి ఈ ముఖారవిందాన్ని చూస్తూ వాళ్ళు వివిధాం స్తాపాన్ స్మరంతి. తరంతి, తరంతి అనే పదం చూసారా? తరంతి అంటే దాటుట అన్నట్టు. ఏం దాటారయ్యా గోపికలందరూ అంటే వివిధమైనటువంటి తాపముల నుండి వాళ్ళు దాటారు, ఒడ్డుకు చేరుకున్నారు. ఏమిటా తాపాలు? వివిధాం తాపం. తాపములు అంటే మనలో కలిగేటువంటి వేదనలు, ఏవైతే బాధలు, ఈతి బాధలు, కష్టాలు, మనోవేదనలు ఏవైతే ఉంటాయో అటువంటి తాపముల నుండి అవతల ఒడ్డుకు చేరుకున్నారు. తరంతి. తరంతి అనే పదం ఎప్పుడు వాడతామంటే సముద్రాన్నో నదినో ఈది అవతల ఒడ్డుకు చేరుకుంటున్నప్పుడు తరంతి అనే పదం వాడతాం, ఈదటం. అట్లా ఈ భవబంధాల నుండి, సంసారం అనేటువంటి సముద్రం నుండి, వాళ్ళ యొక్క తాపాల నుండి తీర్చి అవతల ఒడ్డుకి చేరుకుని అద్భుతమైనటువంటి కృష్ణపదాన్ని చేరుకునేటువంటి వాళ్ళు ఈ గోపికలు కదమ్మా. స్మాశ్రమం ముదా, ఆనందంతో చక్కగా వాళ్ళ యొక్క కష్టాలన్నీ పోగొట్టుకుని ఆనందాన్ని పొందినటువంటి గోపికలు ఈ పరమాత్ముని చూసే కదా అంటూ పూతన సంహారం దగ్గర నుంచి ఈ మధురకి చేరుకోవడానికి వచ్చే ముందు జరిగినటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశాలని 4 శ్లోకాలలో వాళ్ళు స్మరించడం జరిగింది మధురా నగర వాసుడు. వదంచనేన వంశోయం యదోస్తు బహు విశ్రుతః శ్రియం యశో మహత్వం చ లప్స్యతే పరిరక్షితః. వదంచనేన వంశో అయం వంశః, అద్భుతమైనటువంటి యదువంశాన్ని నిలబెట్టడానికి వచ్చినటువంటి వాడు, కాచడానికి వచ్చినటువంటి. వదంతి అనేన వంశోయం, యదువంశ కుల తిలకుడు. యదోహసు బహు విశ్రుత, యదువంశీయులలో బహు విశ్రుత, ఎంతో ఖ్యాతి గడించినటువంటి వాడు, యదువంశంలో శ్రేష్ఠుడైనటువంటి వాడు. అంతేకాకుండా యదువంశానికి తర్వాత ఈయన వలన అద్భుతమైనటువంటి సిరి సంపదలను కూడా ఇచ్చేటువంటి వాడు, కాచేటువంటి వాడు. ఏమిస్తున్నాడు శ్రీ పరమాత్ముడు అంటే? శ్రీయం, సంపదని కలిగించేటువంటి వాడు. ఈయన పుట్టినప్పటి నుంచి ఆ రేపల్లలో, గోపాలకులలో, గోకులలో అద్భుతమైనటువంటి సంపదలు కలిగాయి. అది మనం చెప్పుకున్నాం. యశ, అద్భుతమైనటువంటి కీర్తి, ఎంతో పేరు ప్రఖ్యాతులు మొదలైనటువంటివి ఆ ఈయన యొక్క జన్మతో యాదవులకి కలిగింది, యదు వంశానికి కలిగింది, వృష్ణి వంశానికి కలిగింది. మహత్వం చ, అద్భుతమైనటువంటి మహత్తు, మహిమలు మొదలైనటువంటివన్నీ యాదవ వీరులకి ఈ పరమాత్ముని వలన కీర్తి, సంపద, మహత్తు మొదలైనటువంటివన్నీ కలిగాయి. లప్స్యతే పరిరక్షిత, ఈ పరమాత్ముడి చేత ఇవన్నీ వాళ్ళు పొందడమే కాకుండా పరమాత్ముడి చేత నిత్యము రక్షించబడుతూ ఉన్నది యాదవ వంశం. పరిరక్షిత, పరమాత్ముని వలన రక్షించబడుతున్నటువంటి ఆ యాదవ వంశం. వదంత్యనేన వంశోయం యదోసు బహు విశ్రుత, ప్రఖ్యాతమైనటువంటి ఆ వృష్ణి వంశం అంతా కూడా ఈ పరమాత్ముడి చేత అద్భుతమైనటువంటి సిరి సంపదలతో, కీర్తితో కాపాడబడుతూ ఉన్నది కదా.
ధన్యమైనటువంటి వంశం కదా అంటూ కీర్తించారు. అయం చాస్య, ఆయన ఒక్కడేనా? ఆయన కంటే పెద్దవాడు, ఆయన వెనకాల తెల్లగా ఉన్నాడు, నిగనిగలాడిపోతున్నాడు కుర్రాడు ఇంకోడు. ఎవరయ్యా అంటే బలరాముడు. ఆ బలరాముడి గురించి కూడా అనుకుంటున్నారు ఇక్కడ. అయం చాస్యాగ్రజ శ్రీమాన్ రామ కమలలోచన ప్రలంబో నిహతో ఏన వత్సకో ఏ బకాదయ. ఆయన పక్కనే ఉన్నాడు. ఎవరయ్యా అంటే బలరాముడు. ఎట్లాంటి వాడు? కమలలోచన, పద్మపత్రముల వంటి నేత్రములు కలిగినటువంటి వాడు, కమలలోచనుడు. ఎవరాయన అంటే అయం చ అస్య అగ్రజ. అగ్రజ అంటే అన్నయ్య. ఈయన ఇట్లా ఉంటే, తమ్మయ్య ఇట్లా ఉంటే ఇంకా అన్నయ్య ఎట్లా ఉంటాడు? తమ్ముడిని మించిన వాడు కదా. కాబట్టి అగ్రజ. అట్లాంటి ఇన్ని లీలలు ప్రదర్శించినటువంటి ఈ కన్నయ్యకి అన్నయ్య వస్తున్నాడు. ఎట్లా ఉన్నాడు చూడమ్మా. శ్రీమాన్ రామ, బలరాముడమ్మా ఆయన, కమలలోచనుడు. ఆయన కూడా తక్కువ వాడేం కాదు. ప్రలంబుణ్ణి, వత్సకుణ్ణి, బకాసురుడి మొదలైనటువంటి వాళ్ళందరినీ అవలీలుగా సంహరించేశాడు. ప్రలంబో నిహతో ఏన, ఎవరి చేతైతే ప్రలంబాసుడు నిహత సంహరించబడ్డాడు. నిహత అంటే సంహరించబడుట, హత నిహత సంహరించబడ్డాడు. ఎవరి చేతైతే వత్సకో నిహత, వత్సాసురుడు ఎవరి చేతైతే సంహరించబడ్డాడో, ఏన నిహతో బకాదయ, బకుడు మొదలైనటువంటి వాళ్ళు ఏ మహానుభావుడు చేతైతే సంహరించబడ్డారో అటువంటి రాముడు కమలపత్రేక్షణుడు ఆయన కూడా వస్తున్నాడమ్మా పక్కన కృష్ణయ్యతో అంటూ. జనేషు, ఈ విధంగా ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటే ఇవన్నీ ఆ పక్కన మొత్తం మల్ల యుద్ధాన్ని చూడటానికి వచ్చినటువంటి ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. జనులు, జానపదులు, ఇవన్నీ మధ్యలో ఉన్నటువంటి చాణూర ముష్టికుల దాకా వినిపిస్తున్నాయి. ఈ విధంగా మాట్లాడుకుంటున్నారే కాబట్టి వీళ్ళ స్వరాలు ఆపాలి అని చెప్పి అనుకుని దాంట్లో చాణూరుడు మాట్లాడుతున్నాడు, వాళ్ళని ఆహ్వానిస్తున్నాడు. జనేష్వేవం బ్రువాణేషు తూర్యేషు నినదత్సు చ కృష్ణరామౌ సమాభాష్య చాణూరో వాక్యమబ్రవీత్. ఈ విధంగా జనులందరూ కూడా ఏవం బ్రువాణేషు, ఈ విధంగా పలుకుతూ ఉంటే, తూర్యేషు నినదత్సు చ, స్వామివారి గురించి ఆయన కీర్తిస్తూ ఈ విధంగా నినాదాలు చేస్తుంటే, జయ ధ్వానాలు చేస్తుంటే, ఆతృతగా ఎదురు చూస్తుంటే స్వామివారి కోసం, మల్ల యుద్ధంలో బ్రహ్మాండమైనటువంటి భేరీ నినాదాల మధ్యలో, ఉత్సాహభరితమైనటువంటి వాయిద్యాల మధ్యలో అక్కడ ఉన్నటువంటి చాణూర ముష్టికులలో చాణూర కృష్ణరామౌ సమాభాష్య, ఆ బలరామకృష్ణుని ఇద్దరితో కూడా ఆభాష్య మాట్లాడుతూ ఈ విధంగా అంటున్నాడు చాణూరు. బలరామకృష్ణుడు ఏమంటున్నాడు చూడండి, ఆహ్వానిస్తున్నాడు. హే నందసూనో హే రామ భవంతౌ వీర సమ్మతౌ నియుద్ధ కుశలౌ శ్రుత్వా రాజ్ఞాహూతౌ దిదృక్షుణా. హే నందసూనో, ఓ నందకుమారులారా అంటూ సంబోధిస్తున్నాడు. నందసూనో, ఇద్దరు నందకుమారులే, ఒకడు కాదు, ఇద్దరు నందకుమారులే. కాబట్టి హే నందసూనో హే రామ, ఓ బలరామ అంటూ సంబోధిస్తూ, భవంతౌ వీర సమ్మతౌ, మీరిద్దరూ నందుని దగ్గర పెరిగారు, వసుదేవుని పుత్రుడు. ఓ రామ, ఓ కృష్ణ, మీరిద్దరూ వీర సమ్మతౌ, వీరులుగా అనుకుంటున్నారు జనం అందరూ. సమ్మతం అంటే అది, మిమ్మల్ని వీరులుగా అనుకుంటున్నారు. మీరిద్దరూ యుద్ధ కుశలుడు అనుకుంటున్నారు. యుద్ధ కుశల అనే పదానికి అర్థం నేర్పరి అని అర్థం, టాలెంటెడ్. నియుద్ధ కుశలౌ శ్రుత్వా, మీరిద్దరూ బాగా మల్ల యుద్ధంలో నిపుణులు అనేటువంటి విషయాన్ని విని మా మహారాజు అయినటువంటి కంస మహారాజు రాజ్ఞా ఆహూతౌ దిదృక్షునా, మిమ్మల్ని చూద్దామని, మీ మల్ల యుద్ధ ప్రదర్శన చూద్దామని, మీరు మల్ల యుద్ధంలో ఎంత ప్రావీణ్యం గాంచారో చూద్దామని మా మహారాజు గారు మిమ్మల్ని ఆహూతౌ అంటే పిలిపించారు, ఆహ్వానించారు. మీరు ఎంతవరకు నిపుణులో చూద్దామని చెప్పి మా మహారాజు గారు మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. కాబట్టి ప్రియం రాజ్ఞ ప్రకుర్వంత్యః శ్రేయో విందంతి వై ప్రజా మనసా కర్మణా వాచా విపరీతమతోన్యథా. ప్రియం రాజ్ఞ ప్రకుర్వంత్యః, మహారాజుకి ఎప్పుడు కూడా ప్రజలు ప్రియాన్ని చేస్తూ ఉంటారు. ప్రకుర్వంత్య శ్రేయో విందంతి వై ప్రజా,
ప్రజలు ఎప్పుడు కూడా మహారాజుకి అలాగే ప్రజలకి పైన ఉండేటువంటి అధికారులకి కూడా ఎప్పుడు కూడా ప్రియాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, శ్రేయస్సుని కలిగించడానికి. అదే ప్రజలకి క్షేమోదాయం. ఎట్లా? మనసా వాచా కర్మణ. అంటే త్రికరణ శుద్ధిగా మహారాజుకి ఎప్పుడు కూడా ప్రజలు ఏం చేయాలంటే శ్రేయస్సుని ప్రియాన్ని కలిగించాలి. మనసా వాచా కర్మణ మనోవాక్కాయముద్దు విపరీతం అతో అన్యథ. అలా శ్రేయస్సుని గాని ప్రియాన్ని గాని కలిగించకపోతే మహారాజుకి కోపం వస్తుంది. కాబట్టి మహారాజు యొక్క విపరీతమైనటువంటి కోపాన్ని వాళ్ళు చవి చూడవలసి వస్తుంది. కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా ఎటువంటి దాపరికము లేకుండా, కల్మష భావాలు లేకుండా ఎప్పుడు మహారాజుకి దైవాన్ని పూజించినట్టుగా మనోవాక్కాయములతో త్రికరణ శుద్ధిగా ప్రియాన్ని కలిగిస్తూ ఉండాలి, మంచిని కలిగిస్తూ ఉండాలి. నిత్యం ప్రముదితా గోపా వత్సపాల యథాస్ఫుటం వనేషు మల్ల యుద్ధేన క్రీడంతశ్చారయంతి గాహ. నిత్యం ప్రముదితా గోప, మీరందరూ ఆనందంగా గోపాలకులుగా చక్కగా పెరిగి పెద్దవాళ్ళైనటువంటి వాడు. వత్స గోపా యథాస్ఫుటం. వత్సపాలకులు, వత్సపాల అనే పదానికి అర్థం ఏంటంటే వత్సపాలకులు అంటే గోవుల్ని మేపుకునే వాళ్ళు, మీరు గోపాలకులు, గొడ్లు పాలించుకునే వాళ్ళు అని ఇండైరెక్ట్ గా తిరుగుతున్నాడు ఒక రకంగా. ఈ మల్ల యోధులు వీళ్ళు, చాణూరు ముష్టికులు, వీళ్ళిద్దరు కూడా కొంచెం ఎగతాళి చేసినట్టుగానే మాట్లాడతారు. ఎందుకంటే రెచ్చగొట్టేటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఆ బలవంతులైనటువంటి వాళ్ళు. నిత్యం ప్రముదితా గోప, నిత్యం ఆనందంగా ఉంటూ ఉంటారు. మీరు దేంతో? గోవులతో మీరు నిత్యం ఆనందంగా ఉంటారు. వత్సపాల యథాస్పదం, గోపాలకులుగా మీరు ఉంటూ ఉంటారు. పైగా మీ నివాసం ఎక్కడ? వనేషు, వనంలో తిరుగుతూ ఉంటారు మీరు. ఆ అడవుల్లో పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. బృందావనం దాని పేరే. ఆ వనంలో పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. ఏదో చిన్న చిన్న ఆటలు ఆడుకుని మీరు పెద్దవాళ్ళు అయ్యారు. మల్ల యుద్ధేన క్రీడంతశ్చారయంతి గాహ. గాహ చారయంతి, ఆ ఆవుల్ని మేపుతూ, ఆవుల్ని కదిలిస్తూ, అటు ఇటు తిరుగుతూ మల్ల యుద్ధంలో ఏదో నిష్ణాతులని విన్నాను, కాబట్టి మీరు ఇక్కడ యుద్ధానికి రండి అని చెప్పి ఆహ్వానిస్తున్నారు ఇక్కడ చాణూరులు. ఇక్కడ మీరు మల్ల యుద్ధ నిపుణులు అని చెప్పి ఏదో అయితే అంటున్నారో దాన్ని ఆంధ్ర మహాభారతంలో కూడా చక్కగా పోతనార్యుడు రాశారు. ఆంధ్ర మహాభారతంలో దాంట్లో మీరు కుర్రవాళ్ళులాగా ఉన్నారు, రండి యుద్ధం చేద్దాం రండి అన్నట్టుగా పిలవటం చాలా నేర్పరితనంగా పిలిచాడు అక్కడ, ఇండైరెక్ట్ గా చెప్తూ. జవసత్వంబులు మేలే సాముగలదే సత్రాణమే మేను భూప్రవరం పోసనమిమ్మనంగ వలనే పాళీల భీష్టంబులే పవివో కాక కృతాంత దండకమవో పాలాక్షు నేత్రాగ్నివో నవనీతంబుల ముద్దుగాడు నసగన్నా ముష్టి గోపార్థక అంటూ చాణూరుడు పలికినటువంటి పలుకులు చాలా కఠినంగా ఉంటాయి. గోపార్భక, ఓ గొర్ర కుర్ర అని దాని అర్థం. గోపార్భక అంటే అర్భకుడు అంటే పిల్లాడు, కుర్ర అని అర్థం. ఓ గొల్లవాడ, ఓ గొల్ల పిల్లాడ, గొల్ల కుర్ర అంటూ ప్రయోగించాడు అక్కడ సంబోధన. మీరు ఇక్కడ దాకా వచ్చారు, ఏదో ఆటలు ఆడుకుంటూ జీవించారట, ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చారు, మల్ల యుద్ధం దాకా వచ్చారు, నా ముష్టిఘాతం ఏంటో తెలుసా, ఎట్లా ఉంటుందో తెలుసా అంటూ వాడికి వాడే చెప్పుకుంటున్నాడు ఇక్కడ. మీరు బాగా జవసత్వాలు ఉన్నాయా, కాస్త ఏమన్నా పెరిగి బలంగా దృఢంగా తయారయ్యారా, చిన్నప్పుడు ఏమన్నా సాము నేర్చారా, కరసాము లాంటివి ఏమన్నా నేర్చారా, ఏమన్నా శక్తి ఉందా, తనువు శరీరంలో శక్తి ఉందా, జోదాలంటే ఇష్టమేనా మీకు, అసలు నా పిడికిటి దెబ్బ అంటే ఏమిటో తెలుసా మీకు, ఎట్లా ఉంటుందో తెలుసా, కాకకృతాంత దండకమవో పాలాక్షు నేత్రాగ్నివో అంటూ వాడికి వాడే ఇక గొప్పలు చెప్పుకుంటున్నాడు అక్కడ చాణూరు. నా పిడికిటి దెబ్బ అంటే ఎట్లా ఉంటుందంటే, ఇదే ఎట్లా ఉంటుందని, పిడుగుపాటు దెబ్బ ఎలా ఉంటుందో అలా ఉంటుంది, పిడుగు ఎలా ఉంటుందో అట్లాంటిది నా పిడికిటి దెబ్బ, లేదా కాలయముని దండం లాంటిది నా యొక్క పిడికిటి పోటు, అట్లాంటిది ఒక్క దెబ్బ తిన్నారంటే మీరు కాలయముని దగ్గరికి వెళ్తారు తెలుసా, లేకపోతే ముక్కంటి కంటి మంట వంటిది అన్నాడు అక్కడ. పాలాక్షు నేత్రాగ్నివో అన్నాడు అక్కడ. ముక్కంటి కంటి మంట ఎలా ఉంటుందో తెలుసుగా నీకు, దగ్ధమైపోతుంది, అట్టా ఉంటుంది నా పిడికిటి దెబ్బ. ఎలా ఉంటుంది, ఏమన్నా వెన్న ముద్ద అనుకున్నావా, పిడికిటి ముద్ద అనుకున్నావా నా గుద్దు తినడానికి, నవనీతంబు ముద్దుగాడ అంటూ సంబోధించాడండి చివరి పాదంలో. నవనీతంబుల ముద్దుగాదు,
ఇదేదో నువ్వు తినేటువంటి వెన్న ముద్ద కాదు రోయ్, నాకు పిడికిడి ముద్ద అంటూ బాలకుడికి కృష్ణ పరమాత్ముడికి చాణూరుడు వేసినటువంటి స్ట్రోక్ ఇది. నవనీతంబుల ముద్దు కాదు, ఇదేమి నవనీత ముద్ద కాదు నా పిడికిడి దెబ్బ అంటే. నవనీతంబుల ముద్దు కాదు మెసగన్ నాముష్టి గోపార్భక. నా ముష్టి అంటే ఏమన్నా వెన్న ముద్ద అనుకున్నావా తినటానికి? తింటే ఏమంటుందో తెలుసా అంటూ చాణూరుడు వాడంతటి వాడే ఓ డాంబికాలు చెప్పుకుంటున్నాడు. అట్ట ఇక్కడ జనములు నేర్చిన విద్యలు జననాథుని కొరకుగాది, జననాథుడు మీ జనములు మెచ్చగ యుద్ధంబున మనము కొంత ప్రొద్దుపుత్తమే కృష్ణ. కృష్ణ, ఈ ప్రజలందరూ కూడా అనేకమైనటువంటి విద్యలు కళలు నేర్చుకుంటూ ఉంటారు. ఇవన్నీ దేనికోసం? ప్రభువుల్ని మెప్పించడం కోసం, మహారాజుల్ని మెప్పించడం కోసమే కదా. కాబట్టి కంసుడు మిమ్మల్ని పిలిచింది ఎందుకంటే మీకేదో మల్ల యుద్ధంతో ఏదో ప్రావీణ్యం ఉందని తెలిసింది, దాంతో కాలక్షేపం చేద్దాం రండయ్యా అని ఆహ్వానిస్తున్నాడు ఇక్కడ చాణూరుడు. దీని తర్వాత అసలైనటువంటి శ్లోకాలు అద్భుతంగా ఉంటాయి. వచ్చి చాణూరుడు ఇంకా పెద్ద పెద్ద శ్లోకాలు చదువుతాడు, అద్భుతమైనటువంటి శ్లోకాలు నిజాలు. నా ముష్టిఘాతం ఎలాంటిదో తెలుసా అంటూ వాడికి వాడే డబ్బాలు కొట్టుకుంటూ గొప్పలు చెప్పుకుంటూ, నా ముష్టిఘాతంలో నువ్వు ప్రవేశించిన తర్వాత ఆ దెబ్బను చూసిన తర్వాత నువ్వు తప్పించుకోవడానికి వీల్లేదబ్బాయి, ఎక్కడికి పారిపోవడానికి వీల్లేదబ్బాయి, పారిపోతావేమో అక్కడికో ఇక్కడికో. చలమున ననుడాసి జలమురా జలరాశి జ్వరరాదు. నా దెబ్బ తప్పించుకోవడానికి నువ్వేమన్నా జలరాశిలో దాక్కుంటావేమో, సముద్రంలో దాక్కుంటావేమో, అలా వీల్లేదు. చలమున ననుడాసి, ఈ పద్యంలో దశావతారాల వర్ణన ఉంది, జాగ్రత్తగా పట్టుకోండి. దశావతారాల వర్ణన ఉంది. నువ్వు సముద్రంలో దాక్కోవడానికి మత్స్యావతారం కాదు ఇదేమి అన్నట్టుగా చెప్తున్నాడు ఇక్కడ. చలమున ననుడాసి జలరాశి జ్వరరాదు, నిగిడి గోత్రము దండ నిలువరాదు, ఏడించి కుంభిని క్రిందికి పోరాదు, మనుజ సింహుండని మలయరాదు, చేరిన బడవైతు జయసాపగారాదు. చేయిసాపుతో వెళ్ళి అక్కడికి వెళ్ళి దానం ఇవ్వమని చెప్పి అట్లా చేయిసాపడానికి రాదు. బెరసి నా ముందట బెరుగరాదు, భూనాద హింసకం పోరాదు, నన్ను మీరి శోధితం కానల జ్వరగరాదు, ప్రబలమూర్తి నన్సు భాసిల్లగారాదు, ధర్మ ప్రబుద్ధుడని తలపగరాదు, కల్కితనము చూపి గర్వింపగారాదు, తరము కాదు కృష్ణ తలగు. ఓ కృష్ణ, కాబట్టి నీ వల్ల కాదు కానీ పో తలగు, యుద్ధం చేసింది చాలే పో అన్నట్టుగా అంటున్నాడు చివరిలో. దీంతో ఒక శత్రువు అయినటువంటి చాణూరుడి ద్వారా కూడా దశావతారాల వర్ణన చేశాడండి భాగవతోత్తముడైనటువంటి పోతనార్యుడు. ఏమంటున్నాడంటే, నువ్వు నా పిడికిటి దెబ్బ నుంచి తప్పించుకోవడానికి నన్ను సమీపించిన తర్వాత మళ్ళీ తప్పించుకోవడానికి సాగరంలో ప్రవేశిస్తావేమో, అలా ప్రవేశించడానికి వీలేదబ్బాయి, సాధ్యం కాదు, పట్టుకుంటా అని మత్స్యావతారాన్ని గుర్తు చేసుకున్నాడు. పర్వతం చెంత నిక్కి మళ్ళీ నా పిడికిటి దెబ్బ అమ్మో వీడు గట్టి కొట్టాడు, వీడి దగ్గర తప్పించుకోవాలని చెప్పి ఎక్కడన్నా పర్వతం దగ్గరికి వెళ్ళి తప్పించుకుంటారు. కూర్మావతారం లాగా, కూర్మావతారం పర్వతాన్ని అలా మోసింది కాబట్టి పర్వతాల చెంత వెళ్ళి దాక్కోవడానికి కూర్మావతారం లాగా ఇది సాధ్యం కాదు. అట్లాగే కేడించి కుంభిని కిందకి పోరాదు, అలక్ష్యంతో కుంభిని కిందకి అంటే భూమి కిందకి దూరడానికి వీల్లేదు. వరాహవతారం భూమి కిందకి వెళ్ళి ఆ వరాహవతారం భూమిని ఉద్ధరించింది, అలా పైకి లేదు. కాబట్టి కుంభిని కిందకి పోరాదు, వరాహవతారంలో అలా వెళ్ళినట్టుగా భూమి కిందకి నువ్వు వెళ్ళి రాకపోవడానికి అప్పటికే వెళ్ళినా సరే లాక్కొచ్చేస్తాను. మనుజ సింహంబునని మలయరాదు, సింహం వంటి పురుషుణ్ణి అని చెప్పి పొగరగా తిరగడానికి కుదరదు, ఇక్కడ నేను పట్టుకుని కొట్టేస్తాను నిన్ను. మనుజ సింహం అంటే నరసింహం అని అర్థం. అక్కడ నరసింహావతారంలో వచ్చినటువంటి వాడిగా ఈ విధంగా కీర్తిస్తున్నాడండి. చేరిన బడవైతు చెయ్యి సాపగరాదు, దగ్గరికి వస్తే పడదేస్తానని చెప్పి తనకు చేయి సాట, దగ్గరికి వచ్చావంటే చేయి సాచావంటే చేయి పట్టుకుని లాగేసి కొట్టేస్తాను నేను, కాబట్టి చేయి సాచటానికి కూడా నీకు సందు దొరకదు, ఆ విధంగా కొడతాను నేను. దానమేవయ్యా అని చెప్పి బలిచక్రవర్తికి వెళ్ళాడు వామనావతారంలో, కాబట్టి వామనావతారంలో కూడా కుదరదు, చేయి పట్టుకుని ఇలా దాచావంటే చేయి పట్టుకు కొట్టేస్తాను నేను. అలాగే పెనగి నా ఎదుట పెచ్చు పెరగటం అలవిక అనేటువంటి పని త్రివిక్రమ స్ఫురణ దాటాడు. నన్ను దాటి రాజుని హింసించడం కూడా శక్యపరదు అని చెప్పి కూడా అనుకుంటూ పరశురామావతారం పెరసినా ముందట పెరగరాదు. పరశురామావతారం పైగా నువ్వేమన్నా
అరణ్యాల్లో దాక్కుంటావేమో, అరణ్యాల్లోకి వెళ్ళి దాక్కున్నా సరే మొత్తం ఎంత శోధించి శోధించి జాగ్రత్తగా నేను తీసుకొస్తాను జాగ్రత్త అనుకుంటూ రామావతారంలో కూడా గుర్తు చేసుకుంటున్నాను. అంటే నువ్వు నా పిడికిటి దెబ్బ తగిలి అరణ్యాల్లో ప్రవేశిస్తావేమో, 14 ఏళ్ళు అరణ్యవాసం చేసిన రాముని గుర్తు చేస్తున్నాడు అక్కడ. అది కూడా వీల్లేదు. మొత్తం అన్ని అవతారాన్ని గుర్తు చేస్తున్నాడు కానీ ఒక్క కృష్ణ అవతారాన్ని మాత్రం ప్రసంగించాలి. అన్ని అవతారాలు వచ్చాయి, కృష్ణ అవతారాన్ని ప్రసంగించలేదు. అలాగే ప్రబలమూర్తి నడుచు భాసిల్లగా రాదు ధర్మ ప్రబుద్ధుండని తలపరాదు అన్నాడు అక్కడ. బలరామావతారాన్ని కూడా ప్రదర్శించాడండి. ప్రబలమూర్తి నడుచు భాసిల్లగా రాదంటే, ప్రబలమూర్తి అంటే ఎవరు? ప్రబలమైనటువంటి ఆకారం కలిగినటువంటి బలరామావతారంగా కూడా నువ్వు అనుకోగల వీరుండదు నా దగ్గర, ఆ బలాన్నంతా నేను అడగొట్టేస్తా తెలుసా అన్నాడు చాణుడు. ప్రబుద్ధుడని తలపరాదు, నేనే ప్రబుద్ధుణ్ణి, బుద్ధి ఉన్నటువంటి వాడిని, బుద్ధావతారంగా ఉండకూడదు అక్కడ. నా దగ్గర అట్లాంటివేం కుదరదు, నాకు బాహుబలమే ముఖ్యం, బుద్ధి బలం కాదు. కల్కి తనము చూపి గర్వింపగారాదు. కల్కి అవతారంతో వచ్చి నీ తెలివితేటలు నా దగ్గర ప్రదర్శిస్తావేమో సుమా, అట్లాంటివేం కుదరదు. నాతో యుద్ధం చేయడం తప్ప యుద్ధం చేయడం తప్ప నీకు వేరే గతి లేదు. యుద్ధం చేసావా నువ్వు అనిపోయావే నా చేతి. కాబట్టి యుద్ధం చేయడం కూడా నీ తరం కాదు. కాబట్టి ముందే ఎందుకైనా మంచిది వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో, కృష్ణ తలగు అన్నాడు. అట్ట ఒక శత్రువు చేత కూడా అద్భుతమైనటువంటి దశావతారాల కీర్తన చేశాడు పోతనార్యుడు ఈ సందర్భంలో కృష్ణ పరమాత్మని బెదిరిస్తూ. మరి ఇంకొక 6 శ్లోకాలు ఉన్నట్టున్నాయి. రేపు కృష్ణాష్టమి సందర్భంగా వాటిని పూర్తి చేసుకుని శ్రీకృష్ణ పరమాత్మని స్మరించుకుని తర్వాత ఉన్న సమయంలో మనం ఈ అధ్యాయాన్ని పాఠం రూపంలో అభ్యాసం చేద్దాం. ఇంతవరకు సరే. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.